హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పర్లేదు నువ్వు ఎంజాయ్ చేయి అని ఫోన్ చూసుకున్నాడు. శశి ఆటలో మునిగింది. ఆమెకి తెలియకుండా తన కెమెరాలో ఆమె సంతోషాన్ని చిరునవ్వుని ఎన్నో రకాలుగా బంధించి 2 చేతులు కట్టుకొని చూశాడు. అబ్బా సంజయ్! నిజంగానే చాలా హ్యాపీగా ఉంది తెలుసా? అవునా? ఆకలేస్తుందా? హ్మ్. పద రెస్టారెంట్‌కి వెళ్దాం అని ముందుకు నడిచాడు. వెనుక నుంచి పరుగున వచ్చిన శశి సంజయ్ చేతిని పట్టుకొని అతని భుజంపై తలని వాల్చింది. సంజయ్‌కి ఎక్కడలేని ఆనందం. కానీ పైకి మాత్రం చాలా నార్మల్‌గా ఉన్నాడు. శశి తన పాటికి తాను కబుర్లు చెప్తూనే ఉంది. శశి ఏంటి సంజయ్? కిరణ్ కారులో ఉన్నాడు. చూస్తాడు అన్నాడు మెల్లగా. వెంటనే సంజయ్‌ని వదిలి తను ఏం చేసిందో తలుచుకొని వెంటనే సంజయ్‌కి దూరంగా జరిగింది. వెంటనే సంజయ్ కార్ స్టార్ట్ చేశాడు. కాసేపటికి కారు రెస్టారెంట్ ముందు ఆగడంతో ముగ్గురు కారు దిగారు. కానీ కిరణ్ మాత్రం అన్నయ్య, అమ్మ ఫోన్ చేసింది. నేను ఇంటికి వెళ్తాను. నువ్వు శశి డిన్నర్ అవ్వగానే డ్రాప్ చేయి రే అంటూ కోపంగా చూశాడు. కిరణ్ మనసేంటో సంజయ్‌కి బాగా తెలుసు. అన్నయ్య ప్రేమకి పానకంలో పుడకలా నేనెందుకు అని అతని అభిప్రాయం. అన్నయ్య అదిగో నా కారు కూడా రెడీగా ఉంది. నువ్వు డిన్నర్ చేసి రా, నేను వెళ్తానని సంజయ్ కోపంగా పట్టించుకోకుండా తన కారులో వెళ్ళాడు. ఏంటి సంజయ్, తన్ని ఆపొచ్చు కదా? వాడు నా మాట వినలేదు. చూసావు కదా? అమ్మ ఒక్కర్తే ఉంది. శశి తనకి భయం ఎక్కువ. అందుకే వీడు వెళ్ళాడు తోడుగా అని ఇద్దరూ లోపలికి వచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. చెప్పు ఏం కావాలి అంటూ సంజయ్ని చూసింది. నీ ఇష్టం. నీకు నచ్చింది ఆర్డర్ చేయి. సరే అని ఆలోచిస్తూ ఫుడ్ ఆర్డర్ చేసింది. సంజయ్ షాక్గా చూశాడు. ఏమైంది? నాకు ఇష్టమైన ఐటమ్స్ ఎలా ఆర్డర్ చేశావు? హో, నీకు కూడా ఇవే ఇష్టమా? నేనైతే నాకు నచ్చిన ఫుడ్‌నే ఆర్డర్ చేశాను సంజు అని నవ్వుతూ అంతలోనే సంజయ్ కళ్ళల్లో చూసి, ఇంకా ఎన్ని రోజులు నాకు ఇలా దూరంగా ఉంటావు? ఎంతో బాధగా ఉంది శశి అంటూ ఏం అర్థం కాక చూశాడు. ప్రతి క్షణం నన్ను ఫాలో అవుతూ చివరికి నాకు తెలియకుండా కష్టం అనేది నా దరిదాపుల్లో రాకుండా చేశావు. ఎందుకు సంజయ్ నేనంటే అంత ఇష్టం నీకు? కంట నిండా నీళ్లతో అడిగింది. ఆ మాటకి సంజయ్ షాక్గా చూశాడు. ఒక్క ఒక ముఖం తెలియని అబ్బాయిని ఇన్ని సంవత్సరాలుగా లవ్ చేశాను. అతని పేరు కోసం, ప్రేమ కోసం పరితపించాను. ఈరోజు నా కళ్ళ ముందు సంజయ్ రూపంలో ఉన్నాడు అని శశి అనగానే సంజయ్ భారంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఎందుకు నా కంటికి కనపడకుండా ఎన్ని సంవత్సరాలు దాక్కున్నావు? సంజయ్ ఏం మాట్లాడలేదు. నీ గుండెల మీద ఉన్న పుట్టుమచ్చే నాకు ఆనవాళ్ళు అని శశి అనగానే సంజయ్ కంటి నిండా నీళ్లతో చూశాడు. చిన్నప్పుడు అభి నా మెడలో 3 ముళ్ళు వేసినప్పుడు నువ్వు వచ్చి ఆ తాడుని తెంపేశావు. నాకు తెలుసు. నువ్వు అప్పట్నుంచే నన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఫిక్స్ అయ్యావు. అవునా? అన్నాడు. అతనికి మాటలు రావటం లేదు. శశి తన ప్రేమని ఇంత తొందరగా తెలుసుకుంటుందని ఊహించలేకపోయాడు. ఎందుకు సంజయ్ నేను అంటే అంత ఇష్టం నీకు? మా నాన్నకి హెల్ప్ చేయటానికి కారణం నువ్వే కదా? అవును శశి అంటూ టేబుల్ మీద ఉన్న ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ఎందుకు ఇష్టమో నాకు తెలియదు శశి. చిన్నప్పుడు అభి నిన్ను ఏడిపించినప్పుడే నాకు కోపం వచ్చింది. అందుకే మెడలో తను వేసిన చైన్ లాగేశాను. సంగీత మీ అత్తయ్య మాటలు అన్నీ విన్నాను. మీ నాన్న మనసుని ఆవిడ ఎంత బాధ పెట్టిందో నేను కళ్ళారా చూశాను శశి. ఆ మరుసటి రోజే నేను నాన్నతో మాట్లాడి ఇద్దరు బిజినెస్ చేసేలా మాట్లాడాను. రోజులు సంవత్సరాలు గడిచే కొద్దీ నీ మీద ప్రేమ ఎలా మారిందంటే ఒక్కో క్షణం నిన్ను చూడకపోయినా నా ఊపిరి ఆగినట్టు అయ్యేది. ఏం చెప్పను శశి, నీ మీద ఉన్న పిచ్చి ప్రేమ నాకు ఎలా చెప్పాలో తెలియటం లేదు ఆర్తిగా అన్నాడు. బీచ్లో మీ చేతిని పట్టుకొని భుజంపై వాలినప్పుడు మీ హార్ట్ పైన పుట్టుమచ్చ అది నేను చాలాసార్లు చూశాను. ప్రతిరోజు పడుకునే ముందు నిద్రలో నా రూమ్ ఎవరో వస్తున్నారు అనిపించేది. చివరికి కాలేజీలో కూడా
ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్లు అనిపించేది. కానీ ఒకరోజు మిమ్మల్ని నేను సినిమా హాల్‌లో నా పక్కన కూర్చొని మాస్క్ పెట్టుకొని నాకు సెక్యూరిటీగా ఉన్నారు. అప్పుడే అనిపించింది మీరే నన్ను ఫాలో అవుతున్నారు అని. కానీ ఏం చేయను? భయం వేసి మిమ్మల్ని చూడలేకపోయాను. కానీ ఆ రోజు మీ గుండెల మీద మచ్చ చూశాను. ఈరోజు అది చూడగానే నిజంగానే అంటూ శశి మాటలు రాక ఏడుస్తూ చూసింది. వెంటనే సంజయ్ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి శశిని తన గుండెలకి హత్తుకున్నాడు. ఎందుకు సంజయ్ ఇన్ని సంవత్సరాలు నన్ను పిచ్చిదాన్ని చేశావు? ఎందుకు నా దగ్గరికి రాలేదు? ఆ రోజు ముక్కు ముఖం తెలియని అబ్బాయిని ప్రేమిస్తున్నాను అన్నప్పుడు నీకు నా మీద జాలి వేయలేదా? ఎందుకు వేయలేదు? నోటి వరకు వచ్చిన మాటలు ఎందుకో మూగబోయాయి. కానీ అప్పుడే అనుకున్నాను సంజయ్‌లా అయినా నీ ప్రేమని సొంతం చేసుకోవాలి అని. నాకు ఏం తెలుసు నువ్వు ఇంత తొందరగా నన్ను గుర్తుపట్టి నాకు సొంతమవుతావని ఊహించలేకపోయాను శశి. ఐ లవ్ యూ అంటూ ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు. అప్పటికే ఇదంతా చూసిన అభి కోపంగా పిడికిలి బిగించాడు. అనుకుంటూనే ఉన్నాను. జస్ట్ హెల్ప్ చేసినంత మాత్రాన, పెళ్లి చూపులో అయినంత మాత్రాన ఎందుకు ఇలా శశి వెంట పడుతున్నాడు అని. చిన్నప్పుడే నువ్వు నాకు ఎసరు పెట్టావని నాకు తెలియదురా అబ్బాయ్. కానీ తెలిసింది కదా. ఇకపై నేను వేసే ప్లాన్‌కి నువ్వు ఎంతలా కృషించి, కృషించి ఏడుస్తావంటే చివరికి నీ చేతిలో మిగిలేది కన్నీరు తప్ప ప్రేమ కాదు అనుకుని పళ్ళు నూరుకున్నాడు. ప్లీజ్ సంజయ్, నీ ప్రేమ నాకు కావాలి. ఇస్తావా జీవితాంతం? ఎంతో ఆశగా అడిగింది. పిచ్చిదానా ఎందుకు ఇవ్వను అంటూ మరింతగా ఆమెని తన గుండెల్లో దాచుకుని ఆమె తల నిమిరా. శశి కూర్చో ఆమె చెవిలో మెల్లగా అనేసరికి శశి చైర్లో కూర్చుంది. ఫుడ్ రావడంతో ఇద్దరూ కలిసి భోజనం చేశారు. వాళ్ళ ఇద్దరూ అంత సంతోషంగా ఉండటం ఏమాత్రం అభికి నచ్చలేదు. వారం రోజుల్లో అమలు చేయాల్సిన ప్లాన్ ఇప్పుడే అమలు చేయాలని వెంటనే కాల్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళాడు. అప్పటికే సంజయ్, అభి తమ మాటలు వినటం అన్నీ ఓరకంటగా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఏమైంది సంజు? తినటం మానేసి ఏదో ఆలోచిస్తున్నావు? సంజుకి ఎంతో ప్రేమగా ఫుడ్ సర్వ్ చేస్తూ అడిగింది. శశి, నువ్వు అభితో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు ఆలోచిస్తూ అన్నాడు. అందుకే కదా భయం వేసి నీకు మెసేజ్ చేశాను. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు శశి. మీ అత్తయ్య మామయ్య మారారు అని నాకు అనిపించటం లేదు. తింటూ శశిని చూశాడు. నీకు ఎందుకు అలా అనిపించింది? ఏమో వాళ్ళు నీపై చూపిస్తున్న ప్రేమ స్వచ్ఛమైనది కాదని నా అభిప్రాయం. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండడు కదా సంజయ్. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు ముందు భోజనం చెయ్యి అని తింటూ శశి ప్లేట్ తను లాక్కొని తన ప్లేట్ శశికిచ్చాడు. చివ్వున తలెత్తి అతన్ని చూసింది. ఈ ఎంగిల్ తినడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎటో చూస్తూ అన్నాడు. ఆ మాటకి శశి సిగ్గుగా నవ్వుకొని సంజయ్ ప్లేట్ దగ్గరికి లాక్కొని ఎంతో సంతోషంగా భోజనం చేసింది. అది చూసిన సంజయ్ మురిపెంగా శశిని చూసి భోజనం చేశాడు. ఇద్దరు భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకొని బయటికి వచ్చారు. సంజయ్, ఏంటి కారు ఎక్కుతూ అన్నాడు. ఆ రోజు సెక్యూరిటీగా నా పక్కన కూర్చొని సినిమా చూసావు కదా. ఇప్పుడు నా పక్కన నా హస్బెండ్గా కూర్చొని సినిమా చూస్తావా? తలంచుకొని అడిగిన శశి మాటలకి సంజయ్ షాక్గా చూశాడు. కార్ స్టార్ట్ చేయండి సంజు గారు. ఎంతసేపు అలానే చూస్తారు? విండో బయటికి చూస్తూ అంది. కొన్నిసార్లు షాక్లో మాటలు రావు అంటారు. బహుశా ఇందుకేనేమో అని సంజయ్ కార్ స్టార్ట్ చేశాడు.